ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తీపిని పంచే వాణిజ్య పంట చెరకు. ముఖ్యంగా తెలంగాణలో జహీరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఇక్కడి చెరకు పంటకు ప్రధాన సమస్యగా మారింది జొన్న మల్లె. ఇది ఒక వేరు పరాన్నజీవి కలుపు మొక్క. మిరప, పొగ తోటల్లో జొన్న మల్లె నష్టం సర్వసాధారణం. అలాంటిది గత 4-5 సంవత్సరాలుగా చెరకు పైరులో విపరీతంగా పెరుగుతుందంటూ వాపోతున్నారు రైతులు. పూత దశలో ఉన్న జొన్న మల్లె నుంచి విత్తనాలు ఏర్పడితే ఎన్నో వేల విత్తనాలు భూమిని చేరి కొన్ని సంవత్సరాల పాటు భూమిలో ఉండి మరింత నష్టం కలిగిస్తాయి. కాబట్టి ఈ దశలో జొన్న మల్లెను నిలువరించడం తప్పనిసరి అంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సంగారెడ్డి జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. ప్రతి సంవత్సరం కూడా కలుపు వలన చెరకు పంట లోపల దాదాపు 25 నుంచి 80% వరకు కూడా పంట దిగుబడి పైన నష్టం జరుగుతూ ఉంది. జొన్న మల్లె అనేది చెరకు పంటకు చాలా విపరీతమైన నష్టం చేస్తూ ఉంది. అయితే ఈ జొన్న మల్లె అనేది ఒక పరాన్నజీవి. ఇది చెరకు తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని ఈ జొన్న మల్లె తీసుకొని చెరకు పంటని ఎదగనీయకుండా చేస్తుంది. దీనికి రైతులు ఎన్ని మందులు కొట్టినా కానీ కూడా ఎలాంటి ఫలితాలు లేకుండా పోతూ ఉంది. ఇలాంటి జొన్న మల్లెకి పువ్వు వస్తుంది. ఈ పూత ద్వారా ఒక్క చెట్టుకి దాదాపు 1000 గింజల ద్వారా కూడా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఈ గింజలు చాలా సూక్ష్మదర్శినిగా చిన్నగా ఉంటాయి. అది గాలి లోపల ఎగురుతూ ఉంటాయి. ఎక్కడైతే అనుకూలమైన పంట వస్తుందో ఆ పంట పైన వాలి ఈ కలుపు నష్టం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనకు ఇలాంటి సందర్భాల లోపల నిర్మూలనకు ఏం చేయాలి అంటే కనుక మొట్టమొదటిది మనం చెరకు పంట వేసేటప్పుడు భూమిలో ఉన్నటువంటి ఈ జొన్న మల్లె విత్తనాలని గాలికి, ఎండకు బహిర్గతమయ్యేలా లోదుక్కులు చేపట్టాలి. ఇలా లోదుక్కులు చేపట్టినప్పుడు వేసవి లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి దాదాపు ఈ జొన్న మల్లె విత్తనాలు దాని లోపల ఉన్నటువంటి శక్తిని కోల్పోయి విత్తనం మళ్ళీ మొలకెత్తనీయకుండా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రెండవది ఏంటంటే, ఒకవేళ జొన్న మల్లె కనుక ఆ పొలం లోపల చాలా విపరీతమైన సమస్యగా ఉంది, మొక్కల కంటే కూడా ఎక్కువగా ఉంది, అలాంటి సందర్భం లోపల పంట మార్పిడి అనేది ఉత్తమమైన పద్ధతి. అందులోపల ముఖ్యమైనది ఏంటంటే వేరు శనగ, బొబ్బేర్లు, లేకపోతే సూర్యపువ్వు, సన్ఫ్లవర్ అంటాం మనం. ఈ పంటలు వేసినప్పుడు ఈ పంటలో లోపల ఉన్నటువంటి వేర్లలో నుంచి ఒక పదార్థం భూమి లోపల విడుదలై ఈ జొన్న మల్లె విత్తనాలన్నింటినీ కూడా మళ్ళీ మొలకెత్తే సామర్థ్యం కోల్పోయేలా చేస్తాయన్నమాట. సో ఇలా పంట మార్పిడి 2 సార్లు కనుక చేసినట్టయితే భూమి లోపల ఉన్నటువంటి జొన్న మల్లె విత్తనాలు మళ్ళీ రాబోయే పంటలకు ఎలాంటి నష్టం చేయకుండా చేయడానికి ఒక అవకాశం ఉంది. ఈ జొన్న మల్లె రాకుండా ఉండాలంటే కనుక పొలం లోపల నీరు నిలబెట్టేసి దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు నిలబెట్టినట్టయితే కూడా అక్కడే మురిగిపోయి జొన్న మల్లె చావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొక కల్చరల్ ప్రాక్టీస్ లోపల భాగంగా ఎప్పుడైతే పూతకు రాకముందు కనుక పీకేసేసి కాల్చివేసినట్టయితే కూడా కొంతవరకు చాలా సులభంగా నివారించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అయితే చాలామంది రైతులు చెరకు ఎదుగుదలకు వచ్చిన తర్వాత పంట ఏపుగా ఎదిగే దశ లోపల దాన్ని నివారించడానికి చూస్తూ ఉంటారు. అలాంటి సమయం లోపల ఈ కూలీల ద్వారా నిర్మూలించే కన్నా రసాయన మందులు ఏవేవి అనుకూలంగా ఉన్నాయి, రసాయన మందులు ఏ విధంగా మంచి ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రసాయన మందులో భాగంగా 2,4-D నాక్విడ్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి లోపల పంట పైన 7 రోజుల వ్యవధి లోపల 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జొన్న మల్లె ఎక్కడైతే ఉందో అది మొత్తం అంతా కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం చెరకు నాటుకుంటామో నాటుకునే సమయం లోపల వాస్కులర్ రైజోబియం కల్చర్స్ మనం 2 కిలోల కల్చర్ని కనుక 1 ఎకరంకి పశువుల ఎరువులో కానీ లేకపోతే ఏదైనా సేంద్రియ ఎరువులో కనుక కలిపి చల్లినట్టయితే కూడా ఈ జొన్న మల్లె కూడా విత్తనాలు అక్కడికక్కడే చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు పరిశోధన ఫలితాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి.